హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఉన్న ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో మన చిన్నారుల కోసం ఇన్స్టెంట్గా ఇంట్లోనే చాలా ఈజీగా సెర్లాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఈ విధంగా పిల్లలకి సెర్లాక్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ సెర్లాక్ ద్వారా అయితే మన పిల్లలకి ప్రోటీన్స్, ఫైబర్ అండ్ మినరల్స్ అయితే చాలా పుష్కలంగా అందుతాయి. అండ్ మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే మనకు ముందుగా ఈ సెర్లాక్ కోసం ఇలా ఒక ఫుల్ కప్పు ఓట్స్ అండ్ పావు కప్పు పోహా, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో మనం తీసుకున్న ఒక కప్పు ఓట్స్ తీసుకుని వేయించాలి. అయితే ఇలాగా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. కొంచెం మంచి కలర్లోకి వచ్చేలా నిదానంగా వేయించండి. ఈ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్లోకి వచ్చేసాయి చూడండి. తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఆ తర్వాత అదే ఫ్రై ప్యాన్లో మనం తీసుకున్న పావు కప్పు పోహా ఏదైతే ఉందో అది కూడా తీసుకుని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాస్త కలర్ వచ్చేలాగా నెమ్మదిగా వేయించుకోవాలి. అటుకులు అయితే ఎక్కువ మాడకుండా అయితే చూసుకోవాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వాటిని కూడా మనం ముందుగా ఓట్స్ తీసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వీటిని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేయండి. చాలా సన్నగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనమైతే ఈ పౌడర్ని ఒక బాక్స్ ఆర్ ఏదైనా జార్లో తీసుకుని స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చు. అండ్ కావాలంటే మనం వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సెర్లాక్ని మనం ఎలా ఉడకబెట్టాలో ప్రాసెస్ అయితే చూద్దాము. ఇలా ఒక బౌల్లో పాలు తీసుకుని వేడి చేయాలి. డైరెక్ట్ పచ్చిపాలు మాత్రం తీసుకోకూడదు. బేబీ ఫుడ్కి ఇలా వేడి చేసుకుని యూస్ చేయాలి. ఇలా పాలు వేడి అయిపోయాక వాటిని కాస్త చల్లార్చుకోవాలి. ఇలా పాలు కాస్త చల్లారిన తర్వాత అందులో 3 or 4 స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పాలల్లో పౌడర్ మొత్తం మిక్స్ అయిపోవాలి. అసలు ఉండలు అనేది ఉండకుండా మిక్స్ చేసేసుకోండి మొత్తం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆ పాలని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా అయితే కింద అడుగు అంటకుండా ఉంటుంది. అండ్ సెర్లాక్ కూడా స్మూత్గా ఉడికిపోతుంది. ఇలా కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. సరే, మనం ఎక్కువ మంట పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది అని అనుకొని ఎక్కువ మంట పెట్టేయొద్దు. ఎక్కువ మంట పెట్టేసేస్తే కింద అడగంటిపోతుంది అండ్ సెర్లాక్ మొత్తం పాడైపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. థిక్గా అయిపోయింది. సెర్లాక్ ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సెర్లాక్ని మన బేబీస్ కోసం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు అందులోకి ఇలా కొద్దిగా నెయ్యి తీసుకొని మిక్స్ చేసేయాలి. ఒకవేళ మీరు నెయ్యి లేదు అని అనుకుంటే తేనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ పిల్లలకి మీరు కొద్దిగా స్వీట్నెస్ కూడా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం కొంచెం బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కాస్త ఇలా చల్లారాక తినిపిస్తే పిల్లలు చాలా టేస్టీగా అండ్ ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి మరిన్ని మంచి బేబీ ఫుడ్ వీడియోస్ కోసం అండ్ న్యాచురల్ రెమెడీస్ అలాగే బేబీ హెల్త్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.